చంద్రబాబు నాయుడు. అవును. మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారా? నేను తెలుగు పాలిటిషియన్ కాను. ఓకే. నాకు తెలుగు పాలిటిక్స్లో ఒక ఒపీనియన్ ఉంది కానీ పార్టీ స్టాన్స్ అని లేదు. ఓకే. ప్లీజ్ ఇది కట్ చేయకుండా చెప్పండి. షూర్ షూర్. నాకు ఒపీనియన్ ఉంది, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది, కానీ ఒక పార్టీ తరపు అని ఏం లేదు. ఓకే. అది చెప్పి తర్వాత నేను ఇది కూడా చెప్తాను. ఎస్, నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం ఉందండి. దానికోసం నేను జగన్ గారి గురించి కమెంట్ చేయలేదు. ఓకే. ఓకే. బట్ ఇప్పుడు హైదరాబాద్ అయితే సరి, ఆంధ్ర అయితే సరి, ఎక్కడ చూసినా నాయుడు గారు కట్టే బిల్డింగ్సే ఉన్నాయి, నాయుడు గారు చేసే రోడ్స్లే ఉన్నాయి, నాయుడు గారు వేసే ప్లాన్సే ఉన్నాయి సివిల్ డెవలప్మెంట్లో. అది నాకు విజిబుల్గా తెలుస్తుంది. వేరే స్టేట్ నుంచి వచ్చి చూస్తే డెవలప్మెంట్ వర్క్ అంతా ఆయన చేశారు. ఆయన దానికి కరప్షన్లో చేశారా లేదా అనేది ఇలాంటి ఆరోపాలు నాకు తెలీదు. కానీ హైదరాబాద్ ఫారిన్ సిటీ లాగా ఉంది. దానికి మూలం ఎవరు అంటే, మూలం అనేది చెప్పొచ్చు. హైదరాబాద్ చూస్తే ఇప్పుడు నేను మాధవపూర్ అంతా అక్కడే ఉన్నాను నేను హోటల్. సో అక్కడ చూస్తే అది అమెరికాలో ఉంది. అండ్ అంటే అమెరికా ఏమో గొప్పది, మనం తక్కువ అనేది కాదు. బట్ డెవలప్మెంట్లో ఒక బిల్డింగ్ చూస్తే, ఒక హైవే చూస్తే, ఆ ఎయిర్పోర్ట్ టు సిటీ చూస్తే, ఎయిర్పోర్ట్ టు సిటీ ఒకే హైవే. ఇది అంతా చూస్తే ఎస్ అండి, నాకు నాయుడు గారు అది అంతకి కారణం, స్టార్టింగ్ పాయింట్ నాయుడు గారే కదా. అవును. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సో ఎస్, వీ ఆల్ అడ్మైర్ హిమ్ ఫర్ దట్ లాంగ్ టర్మ్ ప్లాన్. ఓడిపోతారు, నేను సీఎంగా ఉండను అని చెప్పి ఎందుకు చేయాలి అని చేయకపోలేదు. హీ ప్లాన్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, not for him to be in power. So adi yes, I admire him for that.